రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణ కుటుంబాలే కాదు, చిన్న హోటల్స్ నిర్వాహకులు సైతం అవస్థలు పడుతున్నారు. డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర గంటల తరబడి ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. హోటల్స్ ఉంటే దాదాపు 90 హోటల్స్ దాకా క్లోజ్ చేసుకున్నారు. ప్రతిరోజు బండి తిరుమలకి వస్తూనే ఉంది. కానీ పెద్ద హోటల్స్ తప్ప చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్లు కానీ టీ స్టాల్లు కానీ వాళ్ళకి అందడం లే. అందరూ బాడిగలు పెట్టుకున్నారు, బాడిగలు కట్టుకోవాలి, అందరూ జరగాలి కదా. పెద్ద హోటల్కి మాత్రం ఏమది ప్రతిరోజు 2 బండ్లు వస్తాయి, 2 బండ్లు పెద్ద క్యాంటీన్కే దిగుతాను. చిన్న హోటల్లో టీ స్టాల్లో మూసుకుంటున్నారు అందరూ. ఇదేనో తగిన మా హోటల్ అసోసియేషన్ కానీ ఆఫీసులు కానీ ఏదైనా తగిన ఆలోచన తీసుకొని తప్ప అందరూ ఆల్మోస్ట్ ఇంకా వారం రోజులు ఉంటే అన్నీ క్లోజ్ చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇక తిరుమలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కష్టాలు వెంటాడుతున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా కాకపోవడంతో పలు ఫాస్ట్ ఫుడ్ దుకాణాలు, హోటల్స్ మూతపడుతున్నాయి. తిరుమల సరఫరా అవుతున్నటువంటి గ్యాస్ సిలిండర్లన్నీ పెద్ద హోటల్స్ కు మాత్రమే సరఫరా అవుతున్నాయని, చిన్న దుకాణాలకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అందడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. అటు బ్లాక్ మార్కెట్ లో ఏకంగా 4,000 రూపాయలకు పైగా కమర్షియల్ సిలిండర్ విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక తిరుమలలోని భక్తుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని గ్యాస్ సరఫరా అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళనకు దిగారు వినియోగదారులు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో త్రినేత్ర గ్యాస్ ఏజెన్సీ దగ్గర వినియోగదారులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. గ్యాస్ కోసం ఉదయం నుంచి క్యూ లైన్లలో పడిగాపులు కాస్తూ ఉంటే ఇప్పుడు స్టాక్ లేదని చెప్పడం ఏంటంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2 రోజుల ముందే టోకెన్స్ ఇచ్చారని, కానీ ఇప్పుడు నో స్టాక్ అంటూ బోర్డు పెట్టారని ఫైర్ అయ్యారు ఆదిలాబాద్ పట్టణ వాసులు. విజయనగరం జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలలకు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యి మీదే పిల్లలకు వంటలు చేస్తున్నారు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు. గజపతి నగరం మండలం మరుపల్లి ఏపీ మోడల్ స్కూల్లోని 350 మంది విద్యార్థులకు, ఉన్నత పాఠశాలలోని మరో 220 మంది పిల్లలకు ఆహారాన్ని అందించేందుకు కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. అయితే పొగతో తరగతుల్లో ఉన్న పిల్లలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. లేదమ్మా, నాకు ఉంది గ్యాస్ పోయేది ఉంది, లోపల గ్యాస్ పోయే ఉన్నా. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగంపై పౌర సరఫరాల శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. వికారాబాద్ జిల్లా పౌర సరఫరాల సహాయ అధికారి రుమావత్ తుక్యా నాయక్ తన బృందంతో కలిసి పట్టణంలోని పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. డొమెస్టిక్ సిలిండర్స్ ను నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ అవసరాలకు వాడుతున్నట్లుగా గుర్తించారు పౌర సరఫరా శాఖ అధికారులు. ఇక ఈ తనిఖీలో మొత్తం 13 డొమెస్టిక్ సిలిండర్స్ ను సీజ్ చేసి గ్యాస్ గోదాముకు తరలించారు. అక్రమంగా గ్యాస్ వాడుతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశామన్నారు జిల్లా పౌర సరఫరాల శాఖ సహాయ అధికారి రమావత్ తుక్యా నాయక్. ఇక ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్నటువంటి గ్యాస్ ను వ్యాపార అవసరాలకు వాడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కమర్షియల్ దగ్గర డొమెస్టిక్ సిలిండర్స్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే డొమెస్టిక్ సిలిండర్స్ ఓన్లీ ఇంట్లోనే యూజ్ చేయాలి, కమర్షియల్లో యూజ్ చేయకూడదు. దానిపైన మేము టాస్క్ ఫోర్స్గా టీమ్గా వచ్చేసేసి ఏదైనా ఉంటే కేసులు బుక్ చేస్తున్నాము వాళ్ళపైన, ప్లస్ అది సీజ్ చేస్తున్నాం స్టాక్ సిలిండర్స్. ఇప్పటిదాకా 13 మన పరిగి మండలంలో, ఇప్పుడు పరిగి దాంట్లో 13 సిలిండర్స్ సీజ్ చేశాము అండ్ 10 కేసెస్ చేశాము. 13 అంటే ఇవాళ వాళ్ళకి నోటీస్ వస్తుంది. వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసుకుంటే దాన్ని బట్టి హైయర్ ఆఫీసర్స్ డిసిజన్ తీసుకుంటారు.